हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్। ఇవాల్టి వీడియో వచ్చేసి స్పెషల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించిన వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి। చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఎంటర్‌టైన్ గా పల్లెటూరులో పండుగలు ఎలా జరుపుకుంటారు వాటి యొక్క విశిష్టత అనేది తెలుసుకుందాం। ఇంకా మీ ఊర్లో కూడా ఇలాగే ఏ పండుగ బాగా జరుపుకుంటారో కామెంట్ చేయండి। వీడియోలోకి వెళ్తే మా ఊర్లో మొలకల పున్నం జరిగిందని చెప్పాను కదా షార్ట్ వీడియోలో, దీన్నే మొలకల పున్నం ఇంకా మొలకల పౌర్ణమి అని కూడా అంటారు। ఫస్ట్ వచ్చేసి ఇది ఎందుకు ఎప్పుడు జరుపుకుంటారో అనేది తెలుసుకుందాం। మొలకల పున్నం అనేది రైతులకు తొలి ముఖ్యమైన పండుగ లాంటిది, ఎందుకంటే తొలి ఎరువాక వస్తుంది అంటే అన్ని పంటలు పండించడానికి మొదలు పెట్టొచ్చు అని అర్థం। ఇంకా ఈ టైంలో భూములు అన్ని పంటలు వేయడానికి రెడీగా ఉంచుకుంటారు, అంటే దున్నిచ్చటం భూమిని పదును చేయటం అలాగా। తొలి ముంగారు వానలు అనేటివి మొదలవుతాయి, అంటే వర్షాలు పడటం స్టార్ట్ అవుతాయని అర్థం। ఈ టైంలో మనం నవధాన్యాలన్నీ కలిపి మొలక కట్టి కుంపట్లు లేదా కొబ్బరి చిప్పల వంటి వాటిల్లో మట్టి ఎరువు కలిపి మొలక కట్టిన విత్తనాలు చల్లి వాటర్ చల్లుతూ ఉండాలి మధ్యలో। అంటే మొలకలు వేసే కుంపట్లు బేసి సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి, అంటే 1, 3, 5, 7 కాకుండా 9 అలాగా। ఈ విధంగా మొలక కట్టిన కుంపట్లని మొలకల పున్నం రోజున దేవుడి దగ్గర అలాగే ఒకటి మన ఇంటి పైన అలాగే స్వర్గీయులైన మన పెద్దవారి దగ్గర పెట్టుకుంటాము। అలాగే కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుంటాము। నైవేద్యంగా పానకం పల్లారం చేసి దేవుడికి పెద్దవాళ్ళకు పెట్టి మనం స్వీకరిస్తాము। మొలకల పున్నం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక మాటలో చెప్పాలంటే వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని దేవునికి అలాగే స్వర్గీయులైన మన పెద్దవారి దగ్గర ఈ మొలకలు పెట్టి ఇదే విధంగా మేము వేసే పంటలు కూడా బాగా మొలకలు వచ్చి పండాలని కోరుకుంటారు। ఇదే మా ఊర్లో ఎర్రద్దయ్య పసద్దయ్య స్వామి గుడి, గొడుగులన్నీ బయటకు తీసారు చూడండి। ఇంకా మా ఊర్లో ఎర్రద్దయ్య పసద్దయ్య స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తాము, ఒక పక్క ఎర్రద్దయ్య స్వామి ఇంకో పక్క పసద్దయ్య స్వామి। మా ఇంటి వెలుపు దేవత కూడా ఎర్రద్దయ్య పసద్దయ్య స్వామినే మా అమ్మ వాళ్ళకి। ఇంకా అన్నదానం కూడా జరిగింది। ఇంకా ఇక్కడికి ఈ ఊరి అక్క చెల్లెళ్ళు బంధువులు పక్క ఊరి వాళ్ళు ఇలాగ చాలా మంది వస్తారు, చాలా సంబరం అయితే జరుగుతుంది। చాందినీ బండి కట్టారు, చాందినీ బండి అయితే చాలా అట్రాక్టివ్గా అందరినీ ఆకర్షించింది, చాలా బాగుంది। ఇంకా మా రిత్విక అయితే బాగా ఎగిరి బాగా ఎంజాయ్ చేసింది, పిల్లలతో కలిసి డ్యాన్స్ వేయటం ఇంకా ట్రాక్టర్ ఎక్కింది। చెక్కబసిన వాళ్ళకి మైక్ సెట్ చేస్తుంటే రిత్విక కూడా వెళ్ళి హలో హలో అంటుంది। ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు, ఎంజాయ్ చేశారు। ఇంకా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు తేడా లేకుండా బాగా డ్యాన్సులు వేయటం చాలా బాగా చేశారు। మొలకల పున్నం రోజున మా ఊర్లో ఇంకా మన సాంప్రదాయాలైన చెక్క భజనలు జానపద నృత్యాలు కటారి కత్తి తిప్పటం జక్కీక లాంటివి చేశారు, చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నింది। ఇంకా పండగ అంటే పటాసులు పేల్చుకున్న ఉంటారా, పటాసులు కూడా బాగా పేల్చారు, చాలా సందడిగా ఉన్నింది। ఇంకా దేవుడి దగ్గర ఉన్న వెండి గొడుగులు ఇంకా చెక్క గొడుగులు అన్నీ బయటకు తీస్తారు। ఇంకా మొక్కుబడి ఉన్న వాళ్ళు గొడుగులు చేపిస్తారు, గొడుగులు చేపించే వారి ఇంటి దగ్గర నుండి తాళ మేళాలతో గుడి దగ్గరికి తీసుకొస్తారు। ఇంకా కావిడిలో ఒక దేవుడి పక్షి బొమ్మ అయితే ఉంటుంది। ఇంకా కావిడిని దేవుడి మాన్యం దగ్గరికి అంటే దేవుడి బావి దగ్గరికి తాళ మేళాలతో జానపద నృత్యాలతో చెక్క భజనలతో జానపద పాటలతో గొడుగులతో చాందినీ బండి కట్టి అంగరంగ వైభవంగా తీసుకెళ్తారు। ఇంకా అక్కడి నుండి మా ఊరికి కొంచెం దూరంలో మాల ఉంటుంది, అక్కడ ఎర్రద్దయ్య పసద్దయ్య స్వామి ఉంటారు। మళ్ళీ దేవుడి బావి నుండి మాలకి అంగరంగ వైభవంగా సంతోషంగా మాలకి చెక్క భజనలతో ఇలాగా సంబరంగా తీసుకెళ్తారు। అక్కడ దేవుని గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పి పూజలు చేసి టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకొని కొద్దిసేపు ఉండి మళ్ళీ ఊరికైతే వస్తారు। ఇదంతా ఈవినింగ్ స్టార్ట్ అయితే అయిపోయేసరికి తెల్లవారిపోతుంది। నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేశాను, కొన్ని జానపద నృత్యాలు చెక్క భజనల వీడియోస్ పెడతాను చూడండి। అందాల సుందరి
ఎందుకంటే చాలా మంది గారు జగ్గగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎటువంటి వ్యక్తిత్వాలను మీ బిడ్డలుగా మన్నించండి. ఎందుకంటే అందరికీ కోసం మీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళ కోసం
మీకు మా ఊరి మొలకల్పున్నం నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బై బాయ్.